డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. దస్కదం ప్రోగ్రామ్కి సంబంధించి రీజనింగ్లో భాగంగా ఈ వీడియోలో మనం క్యాలెండర్ అనే టాపిక్కి సంబంధించిన ఒక చిన్న లాజిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో బేసిక్గా క్యాలెండర్లో ఒక డేట్, మంత్, ఇయర్ ఇచ్చి వారంలో ఏ రోజు అవుతుందో అని అడిగినప్పుడు, సో నెక్స్ట్ ఇంకొక డేట్, మంత్, ఇయర్ ఇచ్చి వారంలో ఏ రోజు అవుతుంది అని అడుగుతారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్వశ్చన్ లాగా. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము చాలా ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ ఉన్నటువంటి డేట్, మంత్, ఇయర్ని మనం క్యాలిక్యులేట్ చేసి కోడ్ రూపంలో రాసుకొని అది ఏ డేట్ అవుతుంది, ఇచ్చిన డే కరెక్టేనా కాదా అనేది చెక్ చేస్తుంటాం. అలా చేయడానికి సో మచ్ ఆఫ్ టైం టేకింగ్ అవుతుంది కాబట్టి ఆడ్ డేస్ ఆధారంగా చేయడం అనేది ఒక లాజిక్ ఇక్కడ. సో ఆడ్ డేస్ ఆధారంగా చేస్తే చాలా చాలా సింపుల్గా, ఈజీగా చేస్తాం. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఆడ్ డేస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆడ్ డేస్ ఏంటో చూద్దాం. ఆడ్ డేస్ అంటే వీటిని విషమ దినాలు అని అంటాం, విషమ దినాలు అని చెప్తాం, లేదా మిగిలి ఉన్న రోజులు అని మాట్లాడతామండి. విషమ దినాలు లేదా మిగిలి ఉన్న రోజులు అని అంటాం. అంటే ఏంటి సార్ మిగిలి ఉన్న రోజులు అని అంటే, ఇక్కడ వారంలో ఏ రోజు కనుక్కునేటప్పుడు వారానికి ఉన్న 7 రోజులు మనకు తెలుసు. అంటే ఏదైనా ఒక నెంబర్ని 7 చేత భాగించినప్పుడు రిమైండర్ శేషం ఏదైతే మిగులుతుందో దాన్ని మనం ఇక్కడ విషమ దినాలు అని చెప్తాం. ఆ 7తో భాగించగా మిగిలినటువంటి నెంబర్స్ ఏవైతే డేస్ ఉంటాయో వాటినే ఆడ్ డేస్ అని పిలుస్తాం. మరి ఈ విషమ దినాలు ఆడ్ డేస్ని ఎలా చూస్తాము అని అంటే, ఎవ్రీ మంత్కి కూడా ఆడ్ డేస్ ఉంటాయి. మంత్ వైజ్గా ఆడ్ డేస్ తీసుకుంటాం, అలాగే ఇయర్ వైజ్గా కూడా ఆడ్ డేస్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు మంత్ వైజ్గా ఆడ్ డేస్ ఎలా ఉంటాయో చూద్దాం. మంత్ వైజ్గా అంటే ఎవ్రీ మంత్కి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్తో స్టార్ట్ అవుతుంది కదా. సో జనవరిలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి, 31 రోజులు ఉంటాయండి. మరి 31 రోజులు జనవరిలో ఉంటాయి కాబట్టి దీన్ని 7 చేత భాగిస్తే 7 4 28 కాబట్టి రిమైండర్ 3 ఉంటుంది. అంటే ఈ రిమైండర్నే మనము ఆడ్ డేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 3 ఆడ్ డేస్ ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో మనకు తెలిసి బేసిక్గా ఒక సాధారణ సంవత్సరం అయితే 28 రోజులు ఉంటాయి. దీన్ని కూడా 7 చేత భాగిస్తే 7 4 28 రిమైండర్ 0 వస్తుంది. అంటే సాధారణ సంవత్సరంలో 0 ఉంటాయి, కానీ లీపు సంవత్సరంలో ఒక రోజు ఎక్కువ వస్తుంది కదా ఫిబ్రవరిలో. కాబట్టి లీపు సంవత్సరం అనగానే 29 రోజులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 7 చేత భాగించినప్పుడు మీకు రిమైండర్ 1 వస్తుంది. అంటే నార్మల్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో 0 అండ్ లీప్ ఇయర్ అయితే ఒక ఆడ్ డే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడి వరకు మనం చూసిన తర్వాత మిగతావన్నీ కూడా చాలా డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏంటి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి సంబంధించి ఇక్కడ కనుక చూస్తే మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. 31 అనగానే ఇగో ఇక్కడ 31 అంటే 3 వచ్చింది కాబట్టి సింపుల్గా 3 ఆడ్ డేస్. ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉంటాయి, 30 డేస్. సో 30 డేస్కి మనకు ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి అని అంటే, ఇక్కడ మీరు చూస్తే 2 ఆడ్ డేస్ వస్తాయి, 2 ఆడ్ డేస్. అంటే మనకి 30 డేస్ ఉన్న ఒక నెలలో 2 ఆడ్ డేస్ ఉంటాయి, 31 డేస్ ఉన్న ఒక నెలలో 3 ఆడ్ డేస్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మే కదా, మేలో 31 కాబట్టి 3, జూన్ 30 కాబట్టి 2 ఆడ్ డేస్, జూలై 3 ఆడ్ డేస్, ఆగస్ట్లో 31 కాబట్టి 3 ఆడ్ డేస్, సెప్టెంబర్లో 30 డేస్ కాబట్టి 2 ఆడ్ డేస్, అక్టోబర్లో 3, నవంబర్లో 2, డిసెంబర్లో 31 కాబట్టి మనకి ఇక్కడ 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఇవి ఒక్కో నెలలో ఉండేటువంటి ఆడ్ డేస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, రైట్. ఒక్కొక్క మంత్లో మనకి ఆడ్ డేస్ ఎన్ని అని అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మరి ఒక సాధారణ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే, ఒక 365 రోజులు ఉన్నటువంటి ఒక సంవత్సరంలో ఆడ్ డేస్ ఎన్ని అని అంటే, ఒక ఆడ్ డే ఉంటుంది, 1 ఆడ్ డే అని చెప్తాం. అదే 366 డేస్ ఉన్నటువంటి ఒక ఇయర్లో అంటే ఒక లీప్ సంవత్సరంలో ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్ ఉంటాయి. మరి 366 డేస్ ఉన్న ఒక ఇయర్లో ఎన్ని ఉంటాయి అని అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి.
ఓకేనా? ఎట్లా చూసినాం సార్ అని అంటే నార్మల్ ఇయర్లో 365 కాబట్టి 7 చేత భాగిస్తే 7 5s 35, ఇక్కడ ఒక 15 కాబట్టి 7 2s 14 అంటాం, రిమైండర్ 1 కాబట్టి 1 ఆడ్ డే అని చెప్తాం. ఇప్పుడు 366 అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయని చెప్తాం. ఇలా ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? రైట్. విషమ దినాలు ఆడ్ డేస్. బేస్డ్ ఆన్ దిస్ ఆడ్ డేస్ ఆధారంగా క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇక్కడ మనం చూద్దాం. చాలా చాలా సింపుల్గా మనము సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఇఫ్ ఇట్ వాస్, సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇఫ్ 1st January 2011 వాజ్ ఎ సాటర్డే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ 31st December 2011 అని అంటున్నాడు. 1st January 2011 శనివారం అయితే 31st December 2011 వారంలో ఏ రోజు అవుతుంది అని అడిగిండు. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే సింపుల్ క్వశ్చన్. ఎప్పుడైతే సేమ్ ఇయర్ ఇచ్చాడు, స్టార్టింగ్ డే ఆఫ్ ఏ ఇయర్, ఎండింగ్ డే ఆఫ్ ద ఇయర్, ఒక సాధారణ సంవత్సరంలో స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే అనేవి సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సాధారణ సంవత్సరంలో స్టార్ట్ డే ఎండ్ డే ఇస్ సేమ్. ఇప్పుడు చూడండి, 1st January 2011 శనివారం అయితే 31st December 2011 సేమ్ ఇయర్ సేమ్, ఇయర్లో స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే అండి, స్టార్టింగ్ డే ఎండింగ్ డే అనేవి సేమ్ ఉంటాయి. సో కాబట్టి ఆన్సర్ శనివారం అవుతుంది. ఎట్లా సార్ అంటే ఇంతకు ముందే చూపించిన, ఒక సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి ఆడ్ డేస్ ఎన్ని? ఒకటే ఆడ్ డే మీనింగ్ ఏంటి అని అంటే నీకు 1 మిగిలింది. 1 అంటే ఏంటి? స్టార్టింగ్ డేనే అవుతుంది. సో 1 అంటే సాటర్డే. మనం కౌంట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం? సాటర్డే కాబట్టి ఫస్ట్ డే సాటర్డే, సెకండ్ డే, థర్డ్ డే, ఇట్లా కౌంట్ చేస్తాం కదా. కాబట్టి ఒకటే డే మిగిలింది కాబట్టి సాటర్డే ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇఫ్ ఇట్ వాజ్ వెనస్డే ఆన్ రాహుల్స్ బర్త్డే ఇన్ ద ఇయర్ 2005, దెన్ వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ ఆన్ హిస్ నెక్స్ట్ బర్త్డే అని అంటున్నాడు. 2005లో రాహుల్ పుట్టినరోజు బుధవారం అయితే అతని తర్వాతి పుట్టినరోజు వారంలో ఏ రోజు అవుతుంది అని అడిగిండండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రాహుల్ పుట్టినరోజు 2005లో అయ్యింది బుధవారం. నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు అవుతుంది అన్నాడు. నెక్స్ట్ ఇయర్ లీప్ ఇయరా? అస్సలు కాదు. 2005 నార్మల్ ఇయరే, 2006 నార్మల్ ఇయరే. కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు అవుతుంది అని అంటే బుధవారం తర్వాత రోజే గురువారం అవుతుంది అని అంటున్నాం. గురువారం అవుతుంది. ఒక ఇయర్లో బుధవారం అవుతే నెక్స్ట్ ఇయర్లో బర్త్డే అనేది దాని తర్వాత రోజు అవుతుంది. ఎట్లా సార్ అని మీకు డౌట్ వస్తుంది. మీకు ఒక మాట చెప్పిన, మనకి ఇయర్లో ఫస్ట్ డే లాస్ట్ డే సేమ్ కదా, అంటే మళ్ళీ ఆ ఇయర్లో ఫస్ట్ డే లాస్ట్ డే సేమ్ అయినప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ డే ఆ ఎండ్ డే తర్వాత వచ్చే రోజే కదా. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అయినది 1st January 2005 అయింది అనుకోండి, దట్ ఈజ్ వెనస్డే. మరి 31st December ఎప్పుడవుతుంది? ఆ మంత్లోనే, ఆ ఇయర్లోనే 31st December ఎప్పుడవుతుంది అని అంటే సేమ్ వెనస్డేనే కదా. రైట్. అంటే ఎండ్ డే వెనస్డే. ఇప్పుడు ఆయన బర్త్డే 1st January ఆయన బర్త్డే, మళ్ళీ 1st January వచ్చినప్పుడు ఆయన బర్త్డే జరుగుతుంది 2006లో. ఇప్పుడు వెనస్డే రోజు ఎండ్ అవుతుంది ఈ ఇయర్ ఇక్కడికి, తర్వాత థర్స్డేతో స్టార్ట్ అవుతుంది. అవునా కాదా? థర్స్డేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ డే అవుతుంది అన్నట్టు. ఈ ఇయర్లో ఒక సాధారణ సంవత్సరంలో మీ బర్త్డే ఒక రోజు అవుతే బుధవారం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డే అయితే దాని నెక్స్ట్ డే అప్కమింగ్ ఇయర్లో అవుతుంది. ఓకేనా? లీప్ ఇయర్ ఉన్నప్పుడు మాత్రం వేరియేషన్, అప్పుడు ఖచ్చితంగా మనకి బర్త్డే కావాలి, డేట్ మంత్ కావాలి అప్పుడు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇఫ్ 1st April 2017 వాజ్ ఎ సాటర్డే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ 12th May 2017. 1st April 2017 శనివారం అయితే 12th May 2017 వారంలో ఏ రోజు అవుతుంది అని అన్నాడు. ఒకసారి చూడండి, ఇయర్ సేమ్ ఉంది, నో ప్రాబ్లం. మంత్ ఏప్రిల్ ఉంది, మే ఉంది. సో ఏప్రిల్ మే 2 months. ఏప్రిల్ మంత్ మొత్తం ఇచ్చిండు. ఏప్రిల్లో ఆడ్ డేస్ ఎన్ని? ఆడ్ డేస్ ఆధారంగా చేస్తున్నా నేను. మళ్ళీ 1st April 2017 వారంలో ఏ రోజు అవుతుందో కనుక్కొని
అది శనివారమో బుధవారమో అవుతుందా చూసుకొని ఎక్కువ అయితే ఎక్కువ ప్లస్ అని మైనస్ అని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఆడ్ డేస్ ఆధారంగా చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తావు, ఏప్రిల్లో ఆడ్ డేస్ ఎన్ని అని అంటే 2 ఆడ్ డేస్ 30 డేస్ ఉంటాయి కాబట్టి, మరి మే 12th అనే మెన్షన్ చేసిండు కాబట్టి డైరెక్ట్గా 12 డేస్ కింద తీసుకో. 12 డేస్ కిందనే తీసుకో. ఆడ్ డేస్ ఎంతనో తెలియదు, మంత్ మొత్తం ఇస్తే చెప్పొచ్చు, కానీ మిడిల్ ఆఫ్ ద మంత్ ఇస్తే ఆడ్ డేస్ని ఎట్లా కన్సిడర్ చేస్తామో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి 12 ఉన్నాయి, ఇవి రెండు కలపండి 14. ఇప్పుడు 14 డేస్ వచ్చినాయి మనకి. 14 డేస్ని 7 టేబుల్లో క్యాన్సల్ చేస్తే 7 2s 14 0 ఆడ్ డేస్ అని అంటాం. ఏం లేవు, 0 వచ్చింది. అంటే ఆడ్ డేస్ని కన్సిడర్ చేసేటప్పుడు 0 వచ్చింది అని అంటే నీకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫస్ట్ డే ఇచ్చిండో దీనికి బిఫోర్ డేని ఆన్సర్గా తీసుకుంటాం. దీనికి బిఫోర్ డే ఆన్సర్ అవుతుంది ఏంటది అని అంటే శుక్రవారము. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. ఎట్లా సార్ అని మళ్ళీ డౌట్ వస్తుంది నీకు. 0 మీనింగ్ ఏంటనంటే 7. ఓకేనా? సో ఎట్లా రాస్తామంటే 1 2 3 4 5 6 7 అని రాస్తాం. ఫస్ట్ డే ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ డే ఇచ్చిండు శనివారం. శని, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. సో నీకు ఆన్సర్ ఏంటి అని అంటే శుక్రవారం అన్నట్టు. ఓకేనా? బై సింపుల్గా ఏం చేస్తామనంటే 0 అంటే ఇచ్చిన ఏదైతే డే ఉందో ఆ డేకి బిఫోర్ డేని ఆన్సర్గా తీసుకోవాలన్నట్టు. ఓకే రైట్. అట్లా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి. It was a Saturday on 18th October 2003. Which day will it be on 18th October 2005 అని అన్నాడు. ఆ 18th October 2003 నా శనివారం, 18 October 2005 ఏ రోజు అవుతుంది అని అడిగిండు. ఒకసారి కనుక మనం చూస్తే ఇక్కడ డేట్ మంత్ రెండు సేమ్ ఉన్నాయి. వెన్ డేట్ మంత్ ఈజ్ సేమ్, ఇయర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకేనా? రైట్. డేట్ మంత్ సేమ్ ఉండి ఇయర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆడ్ డేస్తోనే కానీ ఇంకొక లాజిక్ చెప్తా ఇక్కడ. అంటే సేమ్ ఇయర్ని బట్టే మనం చేస్తాము, కానీ దానికి భిన్నంగా నేను ఇంకొక మాట చెప్తా మీకు. ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 2003 2005 రాసుకోండి. 3 4 5 ఎన్ని ఇయర్స్? 2003 2004 2005. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ రాసుకుందాం. మొత్తం 3 ఇయర్స్ వచ్చినాయి. 3 ఇయర్స్ కాబట్టి ఈ 3 ఇయర్స్ని 3 డేస్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నా. 3 డేస్ అనుకుంటున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఈ ఇచ్చిన ఇయర్స్లో ఏవైనా లీప్ సంవత్సరాలు ఉన్నాయా చూడాలి. లీప్ సంవత్సరాలు ఉన్నాయంటే 2004 అనేది లీప్ సంవత్సరం కాబట్టి ఒక రోజు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఈ 3 డేస్కి అదనంగా ఇంకొక రోజు కింద కన్సిడర్ చేస్తున్నా. ఓకేనా? 3 డేస్కి ఇంకొక రోజుని కన్సిడర్ చేస్తున్నా. దట్ ఈజ్ 4. ఓకే రైట్. ఇప్పుడు 4 కాబట్టి ఈ 4ని 4 డేస్ అనుకుంటా. ఈ 4ని 4 డేస్ అనుకుంటా. రైట్. ఇప్పుడు ఫస్ట్ డే ఏంటి? శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం. నీ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ట్యూస్డే అవుతుంది. నీ ఆన్సర్ ఏంటి? ట్యూస్డే అన్నట్టు. ఇంతే. సో 18th October 2003 మళ్ళీ చెక్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ చెక్ చేయాలనుకుంటే కోడ్ రూపంలో మీరు చెక్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇలా ఆడ్ డేస్ ఆధారంగా చేస్తాం. ఇక్కడ కూడా ఆడ్ డేస్ వర్కౌట్ అయితే 2003 to 4 18 to 18 కన్సిడర్ చేస్తాం. మళ్ళీ 18 to 18 కన్సిడర్ చేయి. అట్లా నువ్వు కౌంట్ చేసినా కూడా నీకు ఇలానే వస్తుంది. రైట్. సో కాబట్టి మొత్తంగా 4 ఆడ్ డేస్ కింద కన్సిడర్ చేసినాం. సో ఆన్సర్ ట్యూస్డే. రైట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్కి మీరు సేమ్ ఆడ్ డేస్ ఆధారంగా ఆన్సర్ ట్రై చేయండి. డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇఫ్ 12th August 2011 వాజ్ ఫ్రైడే, దెన్ వాట్ డే వాజ్ ఆన్ 12th December? సో 21st December 2011 అన్నాడు. ఇయర్ సేమ్ ఉంది. సో మంత్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఆ మంత్స్కి మధ్యలో ఉన్నటువంటి ఆడ్ డేస్ ఆధారంగా మీరు కన్సిడర్ చేసి చేయండి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.